స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, ఈ రోజు మనం జీరో ఇన్వెస్ట్మెంట్ తో అంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా సంపదను వాస్తవంగా ఎలా సృష్టించొచ్చు అనే దానిపై ఒక డీప్ ఎక్స్ప్లెయినర్ చూడబోతున్నాం. డబ్బు సంపాదించడానికి లక్షలు కోట్లు పెట్టుబడి కావాలనే పాత అపోహను పక్కన పెట్టేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజు మనం చూడబోయే విషయాలు చాలా పకడ్బందీగా డిజైన్ చేయబడ్డాయి. అవేంటంటే, ముందుగా ద మైండ్ సెట్ షిఫ్ట్, ఆ తర్వాత 6 రూల్స్ ఆఫ్ బిజినెస్, అటు నుంచి టాప్ 5 బిజినెస్ ఐడియాస్, మరియు చివరగా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ద ఫైనల్ హర్డల్, ఎగ్జిక్యూషన్. సో ముందుగా మొదటి విభాగం, ది మైండ్ సెట్ షిఫ్ట్. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, సంపద అనేది అదృష్టం వల్లో లేదా ముందు నుంచే బోలెడంత డబ్బు ఉండటం వల్ల వస్తుందని భావిస్తారు. దీన్నే మనం యావరేజ్ వ్యూ అనొచ్చు. కానీ ఒక స్మార్ట్ దృక్పథం ఎలా ఉంటుందో తెలుసా? డబ్బు సంపాదించడం అనేది ఎవరైనా సరే సాధన చేసి మాస్టర్ చేయగల ఒక స్కిల్ అంతే. నా దగ్గర డబ్బు లేదు కదా అని ఫిర్యాదు చేయడం, సిస్టమ్ని నిందించడం మానేసి ఈ నైపుణ్యాన్ని ఎలా నేర్చుకోవాలి అనే కొత్త ఆలోచన విధానంలోకి మారడమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అసలైన తొలి అడుగు. ఇక రెండవ విభాగానికి వస్తే 6 రూల్స్ ఆఫ్ బిజినెస్. మన చుట్టూ ఉన్న అవకాశాలను ఆదాయంగా ఎలా మార్చుకోవాలో ఈ 6 సూత్రాలు అద్భుతంగా వివరిస్తాయి. ఇందులో ఫస్ట్ రూల్, ప్రతి సమస్య ఒక బిజినెసే. ఎక్కడైతే ఒక సమస్య ఉంటుందో దాన్ని సాల్వ్ చేసి డబ్బు సంపాదించే అవకాశం ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇళ్లలో పెద్దవాళ్లు వాట్సాప్ లేదా యూపీఐ వాడటానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు కదా. ఒక స్మార్ట్ వ్యక్తి దాన్ని చూసి, దీన్ని పరిష్కరిస్తే నాకెవరు డబ్బులిస్తారు అని ఆలోచిస్తాడు. ఆ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ చూపించి ఇన్కమ్ జనరేట్ చేస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 800 కోట్ల నంబర్ వెనుక ఉన్న స్టోరీ. 2005లో ఫణీంద్ర సామా అనే వ్యక్తికి పండుగ పూట ఊరికి వెళ్లడానికి బస్సు టికెట్ దొరకలేదు. అప్పట్లో అంత ఆఫ్లైనే కదా, ఏజెంట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ టైంలో అతనికొచ్చిన ఫ్రస్ట్రేషనే ఒక గొప్ప ఐడియాగా మారింది. కేవలం 5 లక్షల రూపాయలతో రెడ్ బస్ మొదలుపెట్టారు. 2013 వచ్చేసరికి ఆ కంపెనీ ఏకంగా 800 కోట్లకు అమ్ముడుపోయింది. చూసారా, ఎదురైన ఒక చిన్న సమస్యను ఎంత పెద్ద వ్యాపారంగా మార్చొచ్చో ఇది బ్రిలియంట్గా నిరూపిస్తుంది. ఇక సెకండ్ రూల్ ఏంటంటే, ముందు అమ్మండి, ఆ తర్వాతే తయారు చేయండి. చాలా మంది చేసే తప్పేంటో తెలుసా? 6 నెలలు కష్టపడి ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఆ తర్వాత కొనేవాళ్ల కోసం వెతుకుతారు. కానీ రైట్ అప్రోచ్ ఏంటంటే, ముందు కస్టమర్ల దగ్గర మన ఐడియాని వ్యాలిడేట్ చేయాలి. ఉదాహరణకు, మీరొక టిఫిన్ సర్వీస్ స్టార్ట్ చేయాలనుకోండి. వెంటనే వెళ్లి వంటగది సామాన్లు, గిన్నెలు కొనేయకూడదు. ముందు ఒక 10 మంది ఫ్రెండ్స్కి మెసేజ్ చేసి రోజుకు 100 రూపాయల చొప్పున టిఫిన్ తీసుకుంటారా అని అడగాలి. వాళ్ల దగ్గర నుంచి కన్ఫర్మేషన్ లేదా ప్రీ ఆర్డర్స్ వచ్చాకే అసలు పని మొదలుపెట్టాలి. మూడవ రూల్, సమయాన్ని కాదు, మీ ఎక్స్పర్టీజ్ని అంటే మీ నైపుణ్యాన్ని అమ్మండి. ఒకవేళ మీరు గంటల లెక్కన పనిచేస్తే రోజుకున్న 24 గంటలు మాత్రమే పనిచేయగలరు. అంటే మీ ఆదాయానికి ఖచ్చితంగా ఒక లిమిట్ వచ్చేస్తుంది. కానీ అదే మీ నైపుణ్యాన్ని విక్రయిస్తే ఆ హద్దు చెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చార్టర్డ్ అకౌంటెంటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ఆఫీస్లో కూర్చొని పనిచేసే బదులు 5 వేర్వేరు చిన్న వ్యాపారాలకు కేవలం కన్సల్టింగ్ చేస్తూ ఒక్కో దాని నుంచి 10,000 తీసుకున్నాడనుకోండి, అది మరింత స్కేలబుల్ ఆదాయానికి దారి తీస్తుంది కదా. నెక్స్ట్, ఫోర్త్ రూల్, రిపీట్ బిజినెస్ పవర్. ఒక కొత్త కస్టమర్ని వెతుక్కోవడానికి పడే శ్రమ కంటే పాత కస్టమర్కి మళ్లీ అమ్మి డబ్బు సంపాదించడానికి 5 రెట్లు తక్కువ ఎనర్జీ పడుతుంది. ఉదాహరణకి, ఒక స్మార్ట్ పెయింటర్ ఉన్నాడనుకుందాం. ఒకసారి ఇల్లు పెయింట్ చేశాక దాన్ని వదిలేకుండా వర్షాకాలం తర్వాత ఆ ఓనర్కి కాల్ చేసి, గోడలకేమైనా చెమ్మొచ్చిందేమో వచ్చి చెక్ చేస్తాను అని చెప్తాడు. ఆ ఒక్క చిన్న ఫోన్ కాల్ చాలు కొత్త కస్టమర్ కోసం వెతికే పనే లేకుండా అక్కడే మరో ఆర్డర్ తెచ్చుకోవడానికి. 5వ రూల్, స్టార్ట్ స్మాల్, థింక్ బిగ్. కృతి అనే అమ్మాయి బేకరీ సక్సెస్ స్టోరీ చూస్తే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ తన ఫ్రెండ్స్ ఇచ్చిన ఆర్డర్లతో మొదటి అడుగు పడింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసింది. నెమ్మదిగా ఒక చిన్న బేకరీ ఓపెన్ చేసి చివరికి పెద్ద కార్పొరేట్ ఆర్డర్స్ తీసుకునే స్థాయికి చేరింది. ఆ బేకరీ ఇప్పుడు నెలకు 5 లక్షలు దాకా సంపాదిస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, నెలకు లక్షలు సంపాదించడానికి స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవసరం లేదు. 6th రూల్ ఏంటంటే, డబ్బు అనేది ఎప్పుడూ కూడా మనం క్రియేట్ చేసే వాల్యూ నుంచి పుట్టే ఒక బై ప్రోడక్ట్ మాత్రమే. మనమిచ్చే సర్వీస్కి ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేయడం ఇక్కడ చాలా క్రూషియల్. సపోజ్ ఒక వీడియో ఎడిటర్ ఉన్నాడు. తను కేవలం ఎడిట్ చేసి వదిలేకుండా థంబ్నెయిల్ ఎలా పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని సలహా ఇచ్చాడనుకోండి. లేదా ఒక షాప్ ఓనర్ ప్రోడక్ట్ అమ్మడంతో పాటు దాన్ని ఎలా వాడాలో చెప్పి ఒక చిన్న డిస్కౌంట్ ఇచ్చాడనుకోండి. ఆ వాల్యూవే కస్టమర్ల నమ్మకాన్ని పెంచి మన ఆదాయాన్ని మరింత పెంచుతుంది. సో నెక్స్ట్, ప్రాక్టికల్ బిజినెస్ మోడల్స్కి వెళ్లే ముందు ఈ 6 రూల్స్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1, ప్రతి సమస్య ఒక బిజినెస్.
2 ముందు అమ్మండి తర్వాత నిర్మించండి. 3 ఎక్స్పర్టీస్ని అమ్మాలి, సమయాన్ని కాదు. 4 రిపీట్ కస్టమర్ల పవర్. 5 చిన్నగా మొదలుపెట్టి పెద్దగా ఆలోచించండి. 6 వాల్యూ క్రియేట్ చేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది. నెక్స్ట్ విభాగం 3, టాప్ 5 బిజినెస్ ఐడియాస్. ఇప్పటి వరకు మనం థియరీ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఆ థియరీని ఆచరణలో పెట్టడానికి ఇక్కడ ఒక 5 ప్రాక్టికల్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. ఈ బుక్స్, ఫేజ్లెస్ యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్, అవుట్సోర్సింగ్ మరియు కస్టమ్ జీపీటీ. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈ మోడల్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండేవే. ఎవరి స్కిల్ సెట్కి తగ్గట్టు వాళ్ళు ఒక కరెక్ట్ పాత్ ఎంచుకోవచ్చు. ఫస్ట్ మోడల్ గురించి చెప్పాలంటే ఈ $1,00,000 నంబర్ చూడండి. నేపాల్కి చెందిన హేజల్ ప్యారడైజ్ అనే ఒక టీనేజర్ స్టోరీ ఇది. గమ్రోడ్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తను ఫస్ట్ టైం తన ఈ బుక్ని కేవలం 33 సెంట్లకు అమ్మింది. సింపుల్గా, చాలా ఫోకస్డ్గా రాసిన ఆ ఈ బుక్స్తో ఇప్పుడు ఆమె నెలకు ఏకంగా $1,00,000 సంపాదిస్తూ ఎంతో మందికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు. సెకండ్ ఐడియా, ఫేస్లెస్ యూట్యూబ్. కెమెరా ముందుకొచ్చి మన మొహం చూపించాల్సిన అవసరమే లేకుండా వరల్డ్ వైడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం. మోటివేషన్ హబ్ లేదా సౌరభ్ శుక్లా నడిపే మేక్ జోక్ ఆఫ్ లాంటి ఛానల్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు ఎప్పుడూ మొహం చూపించకపోయినా ఈ రోజవి గ్లోబల్ బ్రాండ్స్గా మారి కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 3వది హై ఎండ్ ఫ్రీలాన్సింగ్. సరైన స్కిల్స్ ఉంటే మార్కెట్లో మనల్ని మనం ఎలా పొజిషన్ చేసుకోవచ్చో ఇక్కడ చూడొచ్చు. ఒక మంచి కంటెంట్ రైటర్ ఆర్టికల్కు 3 నుంచి 5,000 దాకా చార్జ్ చేస్తున్నారు. ఒక వీడియో ఎడిటర్ ఒక్కో చిన్న క్లిప్కి 5 నుంచి 10,000, థంబ్నెయిల్ డిజైనర్ ఒక్కో ఇమేజ్కి 500 నుంచి 5,000 దాకా తీసుకుంటున్నారు. అంటే ఒక స్పెసిఫిక్ స్కిల్ ఉంటే దానికి మార్కెట్లో ఖచ్చితంగా భారీ డిమాండ్ ఉంటుంది. 4వ ఐడియా, ద ఏజెన్సీ మోడల్ లేదా అవుట్సోర్సింగ్. బెంగళూరుకు చెందిన మేధా క్లౌడ్, అలాగే ఈ స్పార్క్ బిజ్ దీనికి చక్కటి ఉదాహరణలు. ఇందులో మనం ఒక మిడిల్ మ్యాన్ లాగా ఉండి స్కిల్డ్ పర్సన్స్ ద్వారా వర్క్ అవుట్సోర్స్ చేయిస్తాం. దీన్ని కరెక్ట్గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చేస్తే ఫార్చ్యూన్ 500 క్లయింట్స్ని కూడా సంపాదించి $1 మిలియన్ ఆదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఇక 5వది ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఎంతో ఆసక్తికరమైన ఐడియా, కస్టమ్ జీపీటీలు. కోడింగ్ రాయాల్సిన అవసరమే లేకుండా చాట్ జీపీటీ లేదా క్లాడ్ లాంటివి యూజ్ చేసి ఆటోమేటెడ్ ఏఐ టూల్స్ను సృష్టించి వాటిని అమ్మడం. సపోజ్ ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్ కోసం రెజ్యూమేలను సమీక్షించే టూల్, లేదా ఒక ఫిట్నెస్ కోచ్ కోసం డైట్ ప్లాన్ ఇచ్చే టూల్ లాంటివి. వీటిని తయారు చేసి డబ్బు సంపాదించడం ఇప్పుడు నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో ఇక మన లాస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం, ద ఫైనల్ హర్డిల్, ఎగ్జిక్యూషన్. ఐడియాలు, సూత్రాలు అన్నీ వినడానికి భలే అద్భుతంగా ఉన్నాయి కదా, కానీ ఇక్కడే మనం ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. ఈ విషయాలన్నీ చూసిన తర్వాత కూడా 90% మంది అసలు ఎప్పటికీ మొదలుపెట్టరు లేదా ఫెయిల్ అవుతారు. కేవలం 10% మంది మాత్రమే యాక్షన్ తీసుకుని సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ 90% మంది దగ్గర కరెక్ట్ మైండ్ సెట్, క్రమశిక్షణ, ఎగ్జిక్యూట్ చేయాలనే క్లారిటీ ఉండవు. మనం యాక్షన్ తీసుకోకపోతే ఎంత గొప్ప ఐడియాలైనా సరే కేవలం పగటి కలల్లాగే మిగిలిపోతాయి. సో ఫైనల్గా వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న ఏమిటంటే, జస్ట్ ఈ సమాచారాన్ని అంతా చూసి విని మర్చిపోయే ఆ 90%లో ఒకరిగా మిగిలిపోవాలా, లేక నేర్చుకున్న దాన్ని వెంటనే ఆచరణలో పెట్టి ఎగ్జిక్యూట్ చేసి ఆ 10% విజయవంతుల జాబితాలో చేరాలా? చాయిస్ మీదే. ఎందుకంటే సమాచారాన్ని కేవలం విని వదిలేయడం కాదు, ఈ ప్లేబుక్ని వెంటనే అమలు చేయాలి. నేర్చుకోవడమే కాదు, అమలు చేసినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. మరి మీ మొదటి అడుగు ఎప్పుడు పడుతోంది? ఈ ఎక్స్ప్లెయినర్లో మాతో పాటు జాయిన్ అయినందుకు ధన్యవాదాలు.